ఒకసారి చూడండమ్మా, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఏమేమి చూసామో ఆ టాపిక్ ఒకసారి చూద్దాము. క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తాను. ఇప్పుడు ఈ స్లైడ్ స్టార్ట్ చేశాను మీకు. క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు వరకు యూనిట్లో మనం ఏం చదువుకున్నా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ కింద అయితే చూడండి, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే అర్థం ఏంటి? రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెక్షన్లో చూసాం. రెసిస్టెన్స్ మెజర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి? క్లాసిఫికేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. అసలు రెసిస్టెన్స్ ఎన్ని టైప్లో క్లాసిఫై చేసాం మనం? 3 టైప్స్. ఆ 3 టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా మనం చూసాం కదా ఆల్రెడీ. ఏంటొకటి? లో రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్. లో రెసిస్టెన్స్ వాల్యూ అంటే బిలో 1 ఓం, మీడియం రెసిస్టెన్స్ అంటే ఇన్ బిట్వీన్ 1 ఓం టు 100 కిలో ఓమ్స్, హై రెసిస్టెన్స్ అంటే అబోవ్ 100 కిలో ఓమ్స్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అక్కడ? వాట్ ఆర్ ద మెథడ్స్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇప్పుడు మెథడ్స్ అంటే ఏమవుతుంది? లో రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి మెథడ్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి, మీడియం రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి మెథడ్స్ ఏమన్నా తెలియాలి, హై రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి మెథడ్స్ ఏమన్నా తెలుసుకోవాలి అనమాట. లో రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి మెథడ్స్ ఏం రాస్తారు? మెథడ్స్ ఆఫ్ ఫర్ మెజరింగ్ లో రెసిస్టెన్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ మెథడ్, సెకండ్ వన్ పొటెన్షియోమీటర్ మెథడ్, థర్డ్ వన్ డక్టర్ ఓమ్ మీటర్ మెథడ్. సిమిలర్లీ for measuring the medium resistance, I also have a methods. First one is ammeter voltmeter method, second one is substitution method, third one is Wheatstone bridge method, fourth one is ohm meter method. Next, for measuring of high resistance, అలాగే మన క్లాసిఫికేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ లో ఇంకొక రెసిస్టెన్స్ ఉంది, హై రెసిస్టెన్స్. ఫర్ మెజరింగ్ ఆఫ్ హై రెసిస్టెన్స్ యూ కెన్ ఆల్సో హ్యావ్ మెథడ్స్. అంటే హై రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి కూడా మన మెథడ్స్ ఉన్నాయి. అందులో ఏంటి మనకి? డైరెక్ట్ డిఫ్లెక్షన్ మెథడ్, లాస్ ఆఫ్ చార్జ్ మెథడ్, మెగా ఓమ్ బ్రిడ్జ్ మెథడ్, మెగ్గర్ మెథడ్ అనమాట. అరే బాబు, నా వాయిస్ వినపడుతున్నానా? పవర్ పోయింది. ఎవరో ఒకరు మైక్ అన్మ్యూట్లో పెట్టుకున్నాము. రోల్ నెంబర్ 2 అమ్మ 2 ఇప్పుడు వినిపిస్తుందమ్మా వాయిస్? ఏమ్మా ఇందాక అదే అమ్మా పవర్ పోయింది. ఓకేనమ్మా తల్లి, పవర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు పవర్ వచ్చింది నాన్న, నెట్ సిగ్నల్ ఆగిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేసుకుని చూడండి. మనం చూస్తున్నాం కదా, మనం ఈచ్ క్వశ్చన్ టైంలో చదువుతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా నేను? ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి మనకున్న మెథడ్స్ అంటే ఎన్ని టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయని చెప్పాను నేను? 3 టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ కాబట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఒక్కొక్క మెథడ్స్ ఉంటాయి. అందులో లో రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఏముంటుంది? యామ్మీటర్ వోల్ట్మీటర్ మెథడ్ అని, డక్టర్ మెథడ్ అని మనం చూసాం కదా. అలాగే మీడియం రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి యామ్మీటర్ వోల్ట్మీటర్ మెథడ్, మెగా ఓమ్ మెథడ్, వీస్టోన్ బ్రిడ్జ్ మెథడ్, ఇలా డిఫరెంట్ మెథడ్ చూసాం కదా. ఆన్సర్ ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నాడు? క్లాస్ బై ద రెసిస్టెన్స్ ఇంటూ లో, మీడియం అండ్ హై రెసిస్టెన్స్ వాల్యూస్ గివింగ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అన్నమాట. అంటే రెసిస్టెన్స్ అనేది 3 టైప్స్ అంటున్నాడు కదా. అసలు లో రెసిస్టెన్స్ అంటే ఏంటి, మీడియం రెసిస్టెన్స్ అంటే ఏంటి, హై రెసిస్టెన్స్ ఏంటి అంటే క్లాసిఫై చేయమన్నాడు. ఇందాక ఆల్రెడీ క్లాసిఫై చేసాం కదా. రెసిస్టెన్స్ అనేది బిలో 1 ఓం ఉంటే లో రెసిస్టెన్స్ అంటాము, ఇన్ బిట్వీన్ 1 ఓం టు 100 కిలో ఓమ్స్ ఉంటే మీడియం అంటాము, అబోవ్ 100 కిలో ఓమ్స్ ఉంటే ఏమన్నా నేను? హై రెసిస్టెన్స్ అని. ఇది ఆన్సర్ రాస్తాను. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమన్నాడు? లిస్ట్ ద మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ లో, మీడియం, హై రెసిస్టెన్స్. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది. సేమ్ ఇదే క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ రాస్తాం అనమాట. నెక్స్ట్ డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ బేసిక్ ఓమ్ మీటర్. ఓమ్ మీటర్ అంటే ఎలా ఉంటుంది మనం చూసాం కదా.
ఓమ్ మీటర్ అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుంది? దిస్ ఇస్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఓమ్ మీటర్. ఓమ్ మీటర్ లో మనకి ఏముంటాయి? మనకి ఒక అన్నోన్ రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ ద టెర్మినల్స్ A and B, and also it having one variable resistor which is connected in series through the circuit. ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ వ్యారీ చేసుకుంటే మనం ఏం చేస్తాం? ఈ అన్నోన్ రెసిస్టెన్స్ అన్ని మెజర్ చేస్తాం అనమాట. ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ దేనికి కనెక్ట్ అవుతుంది సిరీస్గా? ఒక బ్యాటరీ విత్ డిఫ్లెక్షన్ మీటర్ అనమాట. ఎప్పుడైతే ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ మనం మార్చుకుంటామో, డిఫ్లెక్షన్ మీటర్ ఎప్పుడైతే డిఫ్లెక్షన్ అనేది 0 చూపిస్తుందో అప్పుడు అక్కడ అప్లై చేసిన రెసిస్టెన్స్ ఈ అన్నోన్ రెసిస్టెన్స్ అవుతుంది అనమాట. ఇస్ ద బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఓమ్ మీటర్. అలాగే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బేసిక్ ఓమ్ మీటర్ కూడా అదన్నా. నెక్స్ట్ డిస్క్రైబ్ ద 2 types ఆఫ్ ఓమ్ మీటర్స్. ఓమ్ మీటర్స్ ఎన్ని టైప్స్ అన్నా నేను? 2 types. ఫస్ట్ వన్ ఈ సిరీస్ ఓమ్ మీటర్, సెకండ్ వన్ ఈ షంట్ ఓమ్ మీటర్. మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెక్షన్లో ఎవరో డౌట్ అడిగితే చెప్పాను అన్న. సిరీస్ ఓమ్ మీటర్ అంటే ఎలా ఉంటుంది? చూడండి, ఏ ఓమ్ మీటర్ తీసుకున్నా ఒక బ్యాటరీ, అలాగే ఒక డిఫ్లెక్షన్ మీటర్. దేనికి కనెక్ట్ అవుతుంది? ఒక వేరియబుల్ రియోస్టాట్, దాంతోపాటు ఒక అన్నోన్ టెర్మినల్స్ అంటే ఇవి ఏబి. ఇక్కడ ఉన్న వేరియబుల్ రియోస్టాట్ మనం చేంజ్ చేసుకుంటూ ఏం చేస్తాం? డిఫ్లెక్షన్ మీటర్ డిఫ్లెక్షన్ అనేది 0 చూపిస్తాం. సిరీస్ టైప్ ఓమ్ మీటర్లో వేరియబుల్ రియోస్టాట్ ఎలా ఉంటుంది? డిఫ్లెక్షన్ మీటర్కి ప్యారలల్గా ఉంటుంది. అదే షంట్ టైప్ తీసుకున్నాం అనుకో ఎలా ఉంటుంది? సిరీస్లో ఉంటుంది అనమాట. రెండిట్లో కామన్ ఒక బ్యాటరీ కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే బ్యాటరీ ద్వారా మనం సప్లై ఇచ్చామో సర్క్యూట్లో ఏమవుతుంది? మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఈ వేరియబుల్ రియోస్టాట్లో కరెంట్ ఫ్లో అవుతుందో ఎంటైర్ సర్క్యూట్లో క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి ఎంటైర్ సర్క్యూట్లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. ఆ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఈ వేరియబుల్ రియోస్టాట్ మనం వ్యారీ చేసుకుంటూ ఉంటాం. వ్యారీ చేసుకుంటే ఈ డిఫ్లెక్షన్ మీటర్ అనేది ఎప్పుడైతే 0 డిఫ్లెక్షన్ చూపిస్తుందో అప్పుడు ఇక్కడ ఉన్న రెసిస్టెన్సే ఇక్కడ అప్లై అవుతుంది. లేదంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ బేస్ చేసుకుని, లేదంటే ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ కరెంట్ తీసుకుని ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? మనం రెసిస్టెన్స్ అనేది మెజర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ ద్వారా సప్లై ఇచ్చాం కాబట్టి సప్లై ఇచ్చినప్పుడు ఈ రియోస్టాట్ మార్చుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అనేది మనం దేని ద్వారా చూడవచ్చు? మనం ఇక్కడ వోల్టేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి చూడొచ్చు అనమాట. వోల్టేజ్ అంటే ఫార్ములా V = I × R అనమాట. R = ఫార్ములా V/N రాసి కావాల్సిన ఉన్న రెసిస్టెన్స్ అనేది మెజర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మన నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షంట్ టైప్ ఓమ్ మీటర్ అండ్ సిరీస్ టైప్ ఓమ్ మీటర్స్? ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెక్షన్లో చూసాను. ఏ ఓమ్ మీటర్ తీసుకున్నా బేసిక్గా ఉంటుంది ఒక అన్నోన్ టెర్మినల్స్. అన్నోన్ టెర్మినల్స్ అంటే అక్కడ అర్థం ఏంటి? ARF అనమాట. ఈ AF అనేది ఏమవుతుంది? మనకి ఎక్కడైతే మనకి తెలియని వాల్యూ యొక్క రెసిస్టెన్స్ మనం మెజర్ చేయాలనుకుంటామో ఆ తెలియని వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎక్కడ కనెక్ట్ చేస్తాం? ఈ 2 అన్నోన్ టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ ఏమవుతుంది? మనకి అన్నోన్ రెసిస్టెన్స్ అనమాట. అలాగే చూడండి, ఎక్కడైతే మనకి తెలియని వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ తెలియని వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఈ A to F టెర్మినల్లో కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ A to F టెర్మినల్లో ఈ అన్నోన్ రెసిస్టెన్స్ అనేది మనం కనెక్ట్ చేసి ఏం చేస్తాం? ఈ అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ అంతా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి ఓమ్ మీటర్ సర్క్యూట్లో బేసిక్గా ఆల్రెడీ ఫస్ట్ సెక్షన్లో చూసాం. ఏముంటుంది మనకి? ఈ అన్నోన్ టెర్మినల్ అనేది ఎప్పుడు దేనికి కనెక్ట్ అవుతుంది? ఈ యొక్క సిరీస్ వేరియబుల్ రియోస్టాట్ అనమాట. ఇది సిరీస్లో ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాడు? ఆర్ సిరీస్ అనమాట. ఇక్కడ ఒక పాయింటర్తో ఇండికేట్ అయిందండి. ఇది వేరియబుల్ పాయింట్తో ఇండికేట్ అయింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ ఏమంటాం? వేరియబుల్ రియోస్టాట్ అంటాం అనమాట. ఈ వేరియబుల్ రియోస్టాట్ దేనికి కనెక్ట్ అయింది? సిరీస్గా ఒక వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను? ఒక బ్యాటరీ అనమాట. బ్యాటరీ కనెక్ట్ చేశాడు. బ్యాటరీ అన్నది రెండు వచ్చి దేనికి కనెక్ట్ అయింది? ఒక స్విచ్కి అనమాట. ఈ స్విచ్ నుంచి దేనికి కనెక్ట్ అయింది? ఒక మీటర్ అనమాట. ఇది ఏ మీటర్ అని చెప్పాను? డిఫ్లెక్షన్ మీటర్. ఇప్పుడు ఆపరేషన్లోకి వెళ్ళామనుకో ఏమవుతుంది? బ్యాటరీ ద్వారా సప్లై ఇస్తాం. ఎప్పుడైతే బ్యాటరీ ద్వారా మనం సర్క్యూట్ సప్లై ఇస్తామో సప్లై ఏమవుతున్నప్పుడు మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎందులో ఫ్లో అవుతుంది? ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతుంది, అలాగే ఈ డిఫ్లెక్షన్ మీటర్లో ఫ్లో అవుతుంది, అలాగే దేంట్లో ఫ్లో అవుతుంది? అన్నోన్ రెసిస్టెన్స్లో కూడా ఫ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు నాకు ఏం చేయాలి? సర్క్యూట్ సప్లై ఇచ్చి ఇక్కడ అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏం చేస్తాను? ఇక్కడ
వేరియబుల్ రియోస్టాట్ని అడ్జస్ట్ చేసుకుంటాను. అంటే ఇక్కడ ఉన్న పాయింటర్ని ఏం చేస్తాను, వ్యారీ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడైతే వ్యారీ చేసినప్పుడు దీంట్లో కరెంట్ అనేది ఇక్కడ డిఫ్లెక్షన్ మీటర్లో 0 డిఫ్లెక్షన్ చూపిస్తుందో అప్పుడు 0 డిఫ్లెక్షన్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ సర్క్యూట్ అనేది వర్కింగ్ ప్రిన్సిపల్ బేస్ అయ్యి వర్క్ అవుతుందని అర్థం అనమాట. అంటే ఓమ్ మీటర్ ప్రిన్సిపల్ అది అనమాట. ఎప్పుడైతే డిఫ్లెక్షన్ 0 చూపిస్తుందో ఆ 0 డిఫ్లెక్షన్ రావడానికి అవసరమైన రెసిస్టెన్స్ ఎంతైతే అప్లై చేసామో ఆ రెసిస్టెన్స్ ఏమవుతుంది, అన్నోన్ రెసిస్టెన్స్ అనమాట. సేమ్ సిరీస్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటి మనకి, చూడండి సిరీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, సేమ్ బ్యాటరీతో పాటు అన్నోన్ టెర్మినల్స్. అక్కడ ఏఎఫ్ అన్నాడు, ఇక్కడ అన్నోన్ టెర్మినల్స్ ఏమన్నాడు ఏబి. మీ ఇష్టం, మీరు ఏ ఓడితో పిలుచుకున్నా పర్లేదు నాకు. కాకపోతే ఈ రెండు టెర్మినల్స్ ఏం టెర్మినల్స్ అనాలి, మనకి ఏదైతే వైర్ యొక్క కానీ ఏదైతే మెటీరియల్ యొక్క అన్నోన్ డిస్టెన్స్ కావాలో ఆ టెర్మినల్ తీసుకొచ్చి ఈ ఏబిఏ కానీ మీ ఏ పేరు అయితే ఇచ్చారో ఆ పేరుతో ఉన్న ఈ రెండు టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేయాలని మీకు అర్థం అవ్వాలన్నమాట. ఇక్కడ మనం డిఫరెన్స్ చూస్తున్నాం కాబట్టి అక్కడ ఫ్రంట్లో చూసినప్పుడు ఏమైంది, మనకి బ్యాటరీతో పాటు ఒక డిఫ్లెక్షన్ మీటర్ అనేది కనెక్ట్ అయింది. ఆ డిఫ్లెక్షన్ మీటర్ ఎలా కనెక్ట్ అయింది, అక్కడ బ్యాటరీకి ప్యారలల్ కనెక్ట్ అయింది. ఇక్కడ ఎలా కనెక్ట్ అయింది, మనకి సిరీస్లో అనమాట. అలాగే ఇంకో డిఫరెన్స్ ఏంటి, అక్కడ వేరియబుల్ రియోస్టాట్ అనేది సర్క్యూట్కి సిరీస్గా కనెక్ట్ అయింది, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా కనెక్ట్ అయింది, మనకి ప్యారలల్గా అనమాట. సేమ్ ఆపరేషన్, సప్లై ఇస్తాము, సప్లై చేంజ్ చేస్తాను, ఇక్కడ వేరియబుల్ రియోస్టాట్ని వ్యారీ చేసుకుంటూ ఈ డిఫ్లెక్షన్ మీటర్లో మనకి ఏం చేస్తాను, మనకి 0 డిఫ్లెక్షన్ వచ్చే వరకు చూస్తాను. ఎప్పుడైతే 0 డిఫ్లెక్షన్ వచ్చిందో ఆ 0 డిఫ్లెక్షన్ రావడానికి ఎంతైతే మనం రెసిస్టెన్స్ అప్లై చేసామో ఆ రెసిస్టెన్స్ మీద బేస్ ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనం రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. లేదు ఇంకో విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎప్పుడైతే రెసిస్టర్లో కరెంట్ ఫ్లో అవుతుందో అక్కడ ఏమవుతుంది, మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం మనకి ఏం తెలుసు ఫార్ములా, చూడండి ఇక్కడ రాస్తున్నాను. అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం ఫార్ములా ఏం తెలుసు మనకి, వోల్టేజ్ V = ఫార్ములా I/R. అంటే ఏదైనా ఒక టెర్మినల్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ తెలుస్తుంది, దాని నుంచి రెసిస్టెన్స్ మెజర్ చేయాలంటే ఫార్ములా R = ఫార్ములా ఏముంటుంది, V/I. అంటే ఆ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ పై కరెంట్ వాల్యూ కనుక మనం చేసామంటే ఏమొస్తుంది, మనకి రెసిస్టెన్స్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే మనం బ్యాటరీ ద్వారా సప్లై ఇస్తామో బ్యాటరీ ద్వారా సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు మెటీరియల్లో సమ్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. ఆ డ్రాప్ అయిన వోల్టేజ్ అనేది ఎక్కడ చూడొచ్చు, ఇక్కడ మీటర్లో మనం చూడొచ్చు అనమాట. ఆ వోల్టేజ్ పై దీంట్లో ఎంత కరెంట్ అయితే ఫ్లో ఉందో ఆ కరెంట్ వాల్యూ బై చేస్తే మన రెసిస్టెన్స్ అనేది మెజర్ చేయొచ్చు అనమాట. అదొక వే అనమాట. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి, మనకి 1 by 1 క్వశ్చన్ చూస్తున్నాం కదా, ఎక్కడ వరకు అయింది మనకి చూడమ్మా. 5th క్వశ్చన్ చూసాము, 6th క్వశ్చన్ చూసాము. 7th క్వశ్చన్ ఏంటి, డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మెగ్గర్ అనమాట. అంటే మెగ్గర్ అనే డివైస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే అలా కన్స్ట్రక్ట్ చేస్తాం, దాని కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెక్షన్లో చూసాను. ఫస్ట్ మెగ్గర్ కన్స్ట్రక్షన్ తెలియాలి, అసలు మెగ్గర్ అంటే ఏంటో తెలియాలి మనకి. Megger is a device. By using of Megger, we can calculating the insulation resistance or high resistance values అన్నమాట. Megger అనేది ఒక డివైస్, దాని ద్వారా ఏం మెజర్ చేయొచ్చు మనం, హై రెసిస్టెన్స్ అనేది మెజర్ చేయొచ్చు, ఓఆర్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనమాట. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అన్నా హై రెసిస్టెన్స్ అన్నా ఒకటే. ఆ వాల్యూని మనం మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్ని ఏమంటాం మనం, మెగ్గర్ అంటాం. ఆ మెగ్గర్ కనుక తీసుకున్నామంటే ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ చేస్తుందని చెప్పాను, కంపారిజనింగ్ ఆఫ్ నోన్ రెసిస్టెన్స్ విత్ అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ. అంటే ఒక తెలిసిన వాల్యూని ఒక తెలియని వాల్యూతో కంపేర్ చేసి అక్కడ ఉన్న అన్నోన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసే ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ చేసేదే మెగ్గర్ అనమాట. మెగ్గర్ కనుక తీసుకుంటే మీకు ప్రీవియస్ సెక్షన్లో చెప్పాను నేను. మెగ్గర్లో ఏమేమి ఉంటాయి మనకి డివైస్ అనేది, ఒక హ్యాండ్ డ్రైవెన్ జనరేటర్ అనమాట. అది దేనికి కనెక్ట్ అవుతుంది మనకి, ఒక డిఫ్లెక్టింగ్ కాయిల్ అనమాట. ఆ డిఫ్లెక్టింగ్ కాయిల్లో ఏముంటుంది మనకి, ఒక కాయిల్ ఉంటుంది, అది ఏ ఫీల్డ్లో పెడతాడు మనకి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తాడు అనమాట. ఎప్పుడైతే కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తాడో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అయిందో ఆటోమేటిక్ కాయిల్ ఏమవుతుంది మనకి, రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అయ్యే కాయిల్ని తీసుకెళ్ళి దేనికి కనెక్ట్ చేస్తాడు, అక్కడ ఒక పాయింటర్ కనెక్ట్ చేస్తాడు అనమాట. ఎప్పుడైతే మనకి కాయిల్ రొటేట్ అవుతుందో దానికి కనెక్ట్ అయిన పాయింటర్ అనేది తిరుగుతుంది అనమాట. దేని మీద తిరుగుతుంది, ఆ పాయింటర్ అనేది ఒక క్యాలిబ్రేటెడ్ స్కేల్ మీద అటాచ్ అయి ఉంటుంది. ఆ స్కేల్ మీద ఆ పాయింటర్ అనేది తిరుగుతుంది అనమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో చెప్పాను. ఎప్పుడైతే పాయింటర్ అనేది 0 నుంచి ఇన్ఫినిటీకి మూవ్ అవుతున్నప్పుడు ఇన్ఫినిటీ వైపు మూవ్ అవుతుందంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ లో రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి మెజర్ అవుతాయి అనమాట. 0 వైపు మూవ్ అవుతుందంటే ఏ వాల్యూస్ మనకి హై రెసిస్టెన్స్ అనేది మెజర్ అవుతుందని చెప్తున్నాం అనమాట. అది మీకు డయాగ్రామేటిక్గా ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇట్ ఈస్ ద మెగ్గర్ అనమాట. మీకు చెప్పాను కదా, మెగ్గర్ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్.
ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది? ఇట్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కంపారిజన్ చెప్పాను కదా. ఏంటిది? ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేషన్ ఈజ్ కంపేర్డ్ విత్ నోన్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఏదైతే మనం తెలియని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ హై రెసిస్టెన్స్ ఏం చేస్తున్నాం, ఒక తెలిసిన వాల్యూతో కంపేర్ చేయడం వల్ల మనం వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేసే ప్రిన్సిపల్ మీద ఏది వర్క్ అవుతుంది మనకి? మెగ్గర్ అనే డివైస్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఈ వర్క్ అవుతున్నప్పుడు చూడడం అక్కడ ఇది ఏముంటుందని చెప్పాను, రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేషన్ ఈజ్ హై. మనం మెజర్ చేసే రెసిస్టెన్స్ వాల్యూ హై అనుకోము. ద పాయింటర్ ఆఫ్ ది మూవింగ్ కాయిల్ డిఫ్లెక్ట్స్ టువర్డ్ ది ఇన్ఫినిటీ. అంటే హై రెసిస్టెన్స్ వాల్యూ వస్తున్నాయంటే పాయింటర్ ఎటువైపు అవుతుంది? ఇన్ఫినిటీ వైపు అనమాట. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లో, ఒకవేళ లో రెసిస్టెన్స్ వాల్యూ అంటే పాయింటర్ ఎటువైపు అవుతుంది? ఆపోజిట్ అనమాట. ఏమి ఇండికేట్ చేస్తుంది? జీరో డిఫ్లెక్షన్, అంటే జీరో రెసిస్టెన్స్ వాల్యూ వస్తాయన్నమాట. ఇలా లో వాల్యూని హై వాల్యూతో కంపేర్ చేసుకుని మనం అక్కడ మన వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం ప్రిన్సిపల్ మీద ఏది వర్క్ అవుతుంది మనకి? మెగ్గర్ అనే డివైస్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇది కన్స్ట్రక్షన్ లో డయాగ్రామ్ చెప్పాను కదా. ఏముంటుందన్న ఒక హ్యాండ్ డ్రైవెన్ జనరేటర్. ఈజ్ ఎ హ్యాండ్ డ్రైవెన్ జనరేటర్ అనమాట. హ్యాండ్ డ్రైవెన్ జనరేటర్లో ఏముంటుంది? ఒక ఇది కాయిల్ అనమాట. ఈ కాయిల్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? మనకి మ్యాగ్నెట్ అనమాట. ఎప్పుడైతే ఇది జనరేటర్ అన్నాడు, జనరేటర్ ప్రిన్సిపల్ ఏంటి? ఇట్ ఈస్ ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే దీనికి మెకానికల్ ఎనర్జీ అప్లై చేసామంటే ఏ ఎనర్జీ వస్తుంది మనకి? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. ఆ వచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు మనకి? అనదర్ కాయిల్ అనమాట. అనదర్ కాయిల్లో ఏమున్నా మనకి? రెసిస్టెన్స్ ప్రెజర్ కాయిల్ ఉంది, అలాగే కరెంట్ కాయిల్ ఉంది. దీన్ని తీసుకెళ్ళి ఈ కాయిల్ తీసుకెళ్ళి దేంట్లో పెట్టడం మనకి? మ్యాగ్నిఫీల్డ్. అంటే మళ్ళీ కరెంట్ ఫ్లో అయిందంటే ఇక్కడ ఉన్న కాయిల్ ఏమవుతుంది మనకి? ఎక్సైటేషన్ అవుతుంది. ఎక్సైటేషన్ అనేది కాయిల్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. ఈ రొటేట్ అయ్యే కాయిల్కి ఏం చేశాడు? ఒక కంట్రోలింగ్ కాయిల్ అనేది, అంటే దీని పేరే కంట్రోలింగ్ కాయిల్ అన్నాడు అనమాట. ఎప్పుడైతే మనకి సప్లై ఇచ్చినప్పుడు ఇది డిఫ్లెక్షన్ అవుతుంది, అంటే రొటేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నాడు? డిఫ్లెక్టింగ్ కాయిల్ అన్నాడు. దానికి ఏం చేశాడు? ఇలా ఒక రెడ్ కలర్తో ఒక పాయింట్ అనేది అటాచ్ చేశాడు. అంటే దీన్ని ఫిక్స్ చేశాడు అనమాట. ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ కాయిల్ తిరుగుతుందంటే ఇక్కడ ఉన్న పాయింటర్ కూడా తిరుగుతుంది. తిరిగి దాన్ని దేని మీద తిరిగేలా చేశాడు మనకి? స్కేల్ అనమాట. ఈ స్కేల్ మీద ఇండికేషన్స్ ఎలా ఉన్నాయి? 0 నుంచి ఇన్ఫినిటీ. ఈ స్కేల్ ఎక్కడి నుంచి జరుగుతుంది? జీరో వాల్యూ నుంచి ఇన్ఫినిటీ వైపు మూవ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇలా డిఫ్లెక్షన్ జరుగుతుందో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది మనకి? మెజర్ అవుతుంది. మెజర్ అయినప్పుడు కూడా చెప్పాను నేను, ఈ పాయింటర్ ఇన్ఫినిటీ వైపు మూవ్ అవుతుందంటే ఏ వాల్యూస్ వస్తున్నాయి మనకి? హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఎప్పుడైతే పాయింటర్ అనేది జీరో వాల్యూస్ ఇండికేట్ చేస్తుందో రెసిస్టెన్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? జీరో అనమాట. ఈ మెక్కర్లో అనదర్గా ఏముంది? ఒక ఎర్త్ టెర్మినల్ ఉంది, లైన్ గ్రౌండ్ ఉంది అనమాట. ఎర్త్ టెర్మినల్ నుంచి ఏ కాయిల్ కనెక్ట్ అవుతుంది? ప్రెజర్ కాయిల్. అది తీసుకెళ్ళి ఏ కాయిల్కి ఇస్తాం మనం? ఇక్కడ ఏదైతే మనం డిఫ్లెక్టింగ్ కాయిల్, కంట్రోలింగ్ కాయిల్ అమ్మో దానికి ఇస్తాం అనమాట. అలాగే లైన్ నుంచి ఏ కాయిల్ ఉంటుంది? కరెంట్ కాయిల్ అనమాట. అంటే అర్థం ఏంటంటే చూడండి, మనకి ఏదైతే అన్నోన్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ కావాలో ఆ రెసిస్టెన్స్ తీసుకొని ఎక్కడికి ఇస్తాం? లైన్ టు గ్రౌండ్. అంటే ఈ ఎల్ దగ్గర ఈ జీ మధ్యలో కనెక్ట్ చేస్తాం అనమాట. కనెక్ట్ చేసి ఏం చేస్తాం మనం? హ్యాండ్ డ్రైవర్ ద్వారా ఏం చేస్తాం మనం? హ్యాండ్ డ్రైవర్ అంటే ఏం చేస్తాం? చేస్తే రొటేట్ చేస్తాం. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది అప్లై అవుతుంది. ఎప్పుడైతే కాయిల్లో మెకానికల్ ఎనర్జీ ఇచ్చామో జనరేటర్ ప్రిన్సిపల్ ద్వారా ఏమవుతుంది? ఎప్పుడైతే మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లైడ్ అయిందో కాయిల్ అనేది రొటేట్ అవుతుంది. రొటేట్ అవడం వల్ల కాయిల్ ఏమవుతుంది? కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. రొటేటింగ్ కరెంట్ అనేది ఎందులో వస్తుంది మనకి? ఈ డిఫ్లెక్టింగ్ కాయిల్, అంటే ఈ కాయిల్లో ఫ్లో అవుతుంది. ఈ కాయిల్ కూడా ఏమవుతుంది? ఎక్సైట్ అవుతుంది. ఎందుకంటే ఈ కాయిల్ ఎందులో ఉంది మనకి? మ్యాగ్నిఫీల్డ్లో ప్లేస్ అయింది. ఎప్పుడైతే కాయిల్ రొటేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇది మోటార్ కింద యాక్ట్ చేస్తుంది. మోటార్ ఏం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అప్పుడు ఇక్కడ ఉన్న మెకానికల్ ఎనర్జీ ద్వారా ఈ పాయింటర్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతున్నప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి? ఇక్కడ మనకి ఏదైతే మెటీరియల్ యొక్క ఐరేషన్స్ కావాలో తీసుకెళ్ళి ఎల్కి జీకి మధ్యలో కనెక్ట్ చేస్తాం. ఇది ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్గా ఉంటుందో, అంటే ఇక్కడ ఉన్న రెండు టెర్మినల్ షార్ట్ సర్క్యూట్ అనుకో, అప్పుడు చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ఇఫ్ ద టెర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్, అంటే ఇలా అన్నమాట. ఇలా ఒకదాంతో ఒకటి ఇలా కనెక్ట్ అయిందంటే దాన్ని ఏమంటే షార్ట్ సర్క్యూట్. ఇలా ఓపెన్ అయిందంటే ఓపెన్ సర్క్యూట్ అంటాం అనమాట. ఏం చెప్తున్నాడు? ఇఫ్ ద టెర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ అండ్ ద జనరేటర్ ఈజ్ ఆపరేటెడ్, అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? హ్యాండ్ డ్రైవెన్ జనరేటర్ ఆపరేట్ అవుతుంది. ఆపరేట్ అయ్యి ఏం చేస్తుంది? ఇట్ సెండ్స్ లార్జ్ కరెంట్ త్రూ ది కాయిల్ అనమాట. కాయిల్కి ఏమవుతుంది? హెవీ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లో అవడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే కరెంట్ కాయిల్లో హై కరెంట్ ఫ్లో అయిందంటే ప్రెజర్ కాయిల్ ఏమవుతుంది? స్మాల్ కరెంట్స్ అనేవి ఫ్లో అవుతాయి, అంటే వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది కదా. దేర్ ఫోర్ ద రిజల్టింగ్ టార్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద పాయింటర్ టు ది జీరో, అంటే పాయింటర్ అనేది ఏమవుతుంది మనకి? షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు జీరో వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చెప్తాడు? ఇఫ్ ద అన్నోన్ రెసిస్టెన్స్ టు బి మెజర్డ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టెస్ట్ టెర్మినల్. టెస్ట్ టెర్మినల్స్ అంటే ఏంటి? ఎల్ టు జీ అన్నమాట.
ఈఎల్ నుంచి జీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇవి షార్ట్ అయినాయి అంటే హెవీ కరెంట్ అనేది కాయిల్లో ఫ్లో అవుతుంది, కాయిల్లో కరెంట్ అనేది హెవీగా ఫ్లో అవడం వల్ల ఏమవుతుంది, జీరో వైపు ఇండికేట్ అవుతుంది అని అంటున్నాడు. నాకు అసలు ఈ మెథడ్ ద్వారా ఏం కావాలి, అన్నోన్ రెసిస్టెన్స్ అని మెజర్ చేయాలి. మెజర్ చేసి దాన్ని ఎక్కడెక్కడ కనెక్ట్ చేయమంటున్నాడు, ఎల్కి జీకి మధ్యలో కనెక్ట్ చేయమంటున్నాడు. కనెక్ట్ చేసి అన్నోన్ రెసిస్టెన్స్ మెజర్ చేయమంటున్నాడు. చూడండి, ఇఫ్ ద అన్నోన్ రెసిస్టెన్స్ టు మెజర్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ది టెస్ట్ టెర్మినల్స్, ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ది బోత్ కాయిల్స్. ఎప్పుడైతే అన్నోన్ రెసిస్టెన్స్ అనేది మనకి అక్కడ కనెక్ట్ అయిందో దాంట్లో ఏమవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్, అంటే ఎంత అయితే అమౌంట్ ఆఫ్ కరెంట్ కావాలో అంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. అప్పుడు పాయింటర్ ఏమవుతుంది, మనకి డిఫ్లెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయ్యి ఆ పాయింటర్ అనేది ఏమవుతుంది, మనకి లో వాల్యూ టు హై వాల్యూ, హై వాల్యూ టు లో వాల్యూ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి హై వాల్యూ కావాలో హై వాల్యూ మూవ్ అవుతున్నప్పుడు ఆ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అది మెగ్గర్ దాని వర్కింగ్ ప్రిన్సిపల్, దాని ఆపరేషన్ అనమాట. చూడండి, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ప్రీవియస్ టాపిక్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను కదా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి మ్యూట్ మైక్ అనేది అన్మ్యూట్ చేసి అడగండమ్మా. అరే బాబు, ఒకసారి అందరూ మైక్ అనేది అన్మ్యూట్ చేయాలి. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? అర్థమైందా మళ్ళీ? ఎందుకంటే నేను స్లోగా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇంకా చాలా టైం ఉంది, సిలబస్ అనేది కంప్లీట్ అవ్వడం అంత పెద్ద మ్యాటర్ కాదన్న. మీకు టాపిక్స్ అనేవి అర్థమైనవి కావాలి నాకు. ఎందుకంటే నేను పీడిఎఫ్ మెటీరియల్ పంపినప్పుడు మీరు చూసుకుంటూ మీరు నోట్స్ రాసుకున్నప్పుడు మీరు ఓన్గా చదువుకునేలా ఉండాలి, అది నా ఇంటెన్షన్. ఇప్పుడు నేను చెప్పిందే మళ్ళీ మీకు రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నప్పుడు ఒకరికి అర్థం అవ్వచ్చు, ఒక్కొక్కసారి రావచ్చు రాకపోవచ్చు అనమాట. అది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అన్న. ఏమో అర్థమైందా? చెప్పాలి సరే. రోల్ నెంబర్ 2. నెంబర్ 2 ఎవరు? షార్ట్ సర్క్యూటెడ్. చెప్పండి. ఇప్పుడు టెర్మినల్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు కదా సార్. మెగ్గర్లో షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఓపెన్ సర్క్యూట్. చెప్పండి. సర్క్యూటెడ్, ఓపెన్ సర్క్యూటెడ్ ఒకసారి చెప్పాలి సార్. ఓకే అమ్మా, చెప్తాను. ఆ ఒక్క పర్సనే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డౌట్ అడిగారో వాళ్ళు ఒక్కలే మైక్ ఆన్లో పెట్టుకోండి, మిగతా వాళ్ళు అన్మ్యూట్లో పెట్టుకోండి. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ అంటే ఏం లేదమ్మా, మనం ఎక్కడైతే అన్నోన్ రెసిస్టెన్స్ కనెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ టెర్మినల్ తీసుకెళ్ళాలి. అదే ఒక మెటీరియల్ ఏదో మీ ఇంట్లో ఏదో ఒక వైర్ తీసుకోండి, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ హై వాల్యూ వస్తుంది అనుకున్నారు, అది తీసుకెళ్ళి మనం ఈ మెగ్గర్లో మెజర్ చేయాలని ఎక్కడ కనెక్ట్ చేయాలంటే ఎల్టీజీకి మధ్యలో కనెక్ట్ చేయాలన్నమాట. ఈ ఎల్టీజీకి మధ్యలో కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మనం జనరేటర్ ద్వారా సప్లై ఇస్తాం. జనరేటర్ ద్వారా సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఒకవేళ మనకి ఇందులో కరెంట్ అనేది హైగా ఫ్లో అయినప్పుడు ఈ టెర్మినల్స్ ఎలా యాక్ట్ చేస్తాయి, లేదు లోగా ఫ్లో అయినప్పుడు ఎలా యాక్ట్ చేస్తాయి అన్న దానికోసం నేను షార్ట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ గురించి చెప్పాను అనమాట. అది మీకు అర్థం అవడం కోసం మళ్ళీ ఇక్కడ నుంచి ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. వర్కింగ్ అనేది ఫస్ట్ వన్ నుంచి. వెన్ ద టెస్ట్ టెర్మినల్స్ ఆర్ ఓపెన్. ఓపెన్ అంటే ఏం లేదు, సపోజ్ ఇనీషియల్గా ఈ టెర్మినల్స్ అనేది ఓపెన్ చేస్తాం అంటే రెండింటిలో మధ్యలో ఏమీ కనెక్ట్ చేయలేదు అనుకుందాం, నేను ఏ వైరు కనెక్ట్ చేయలేదు. అప్పుడు ఎలా ఉంటుంది, ఇది జనరేటర్ ఆపరేట్ చేస్తే అనుకోండి, కరెంట్ ఫ్లో అవుతుంది కదా, కాయిల్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ వాల్యూస్ ఎలా వస్తున్నాయో చెప్పడం కోసం ఒక చిన్న పాయింట్ చెప్పాను మీకు అంతే. ఒకవేళ టెర్మినల్స్ అనేది ఓపెన్గా ఉన్నాయనుకోండి, అప్పుడు రెసిస్టెన్స్ టు బి మెజర్ ఈజ్ ఎలా ఉంటుంది, మనకి ఇన్ఫినిటీ అనమాట. ఓపెన్ కాబట్టి ఏమవుతుంది, అన్డిఫైన్డ్ వాల్యూస్ అనేవి వస్తాయని చెప్తున్నాడు. అర్థమైందమ్మా పాయింట్? రోల్ నెంబర్ 2 పాయింట్ అర్థమైందమ్మా? అంటే ఏవి కనెక్ట్ చేయనప్పుడు అన్డిఫైన్ వాల్యూస్ వస్తాయి అంటున్నాడు. అలా కాకుండా ఎంతో కొంత కనెక్ట్ చేసాం అనుకో, రెసిస్టెన్స్ అప్పుడు షార్ట్ అవుతుంది కదా, షార్ట్ సర్క్యూట్ దగ్గర ఎంతైతే కరెంట్ ఉంటుందో దాని దగ్గర రెసిస్టెన్స్ వస్తుంది, ఆ వాల్యూ జీరోకి ఇన్ఫినిటీ మధ్యలో మూవ్ అవుతుందని చెప్తాడు అమ్మా. అది షార్ట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ డిఫరెన్స్ అనమాట. అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పినాము. నెక్స్ట్ టాపిక్ లో వెళ్ళమ్మా తల్లి. అరే బాబు చూడనా, నెక్స్ట్ టాపిక్ లో నేను ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, మనం ఎర్త్ మెగ్గర్ గురించి చదువుదాం రా బాబు అని చెప్పాను నేను. ఎర్త్ మెగ్గర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం చూడండి.
చూడండి నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఎర్త్ మెగ్గర్. ఎర్త్ మెగ్గర్ అంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెక్షన్లో చెప్పాను. ఇట్ ఈజ్ ఆల్సో ఏ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఈ డివైస్ ద్వారా ఏం మెజర్ చేయొచ్చు, రెసిస్టెన్స్ వాల్యూ అనేది మెజర్ చేయొచ్చు. కాకపోతే ఎర్త్ మెగ్గర్ ద్వారా ఏ రెసిస్టెన్స్ మెజర్ చేస్తాను నేను, ఎర్త్ యొక్క రెసిస్టెన్స్, ఎర్త్ అంటే సాయిల్ ఉంది కాబట్టి సాయిల్ యొక్క రెసిస్టెన్స్ అని మెజర్ చేయొచ్చు అనమాట. ఆ మెజర్ చేయడానికి ఉపయోగించే మీటర్ కనుక ఇది డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ కనుక మనం అబ్జర్వ్ చేసాం అనుకో చూడండి, ఈ మెగ్గర్ ఆన్ అవ్వాలంటే సర్క్యూట్కి ఏమవ్వాలి, ఏసీ సప్లై ఇవ్వాలి. ఇది ఏసీ సప్లైని ఇండికేట్ చేస్తుంది. ఈ పార్ట్ అంతా ఏసీ సప్లైని ఇండికేట్ చేస్తుంది, ఏసీ అనమాట. ఈ ఏసీ సప్లై దేనికి కనెక్ట్ అయింది, ఒక వేరియబుల్ రియోస్టాట్. ఆ వేరియబుల్ రియోస్టాట్ దేనికి కనెక్ట్ అయింది, జీ. ఈ టెర్మినల్ పేరు ఏమన్నాడు, జీ నుంచి దేనికి కనెక్ట్ అయింది, ఏ అంటే ఆక్సిలరీ టెర్మినల్స్ అనమాట, లేదా ఆక్సిలరీ ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటాడు అనమాట. అంటే ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి అమ్మ, ఈ సితోను బితోను ఇలా రిప్రజెంట్ అయినట్లు ఏమంటే ఎలక్ట్రోడ్స్ అంటాం. ఈ మెయిన్గా ఇక్కడ ఉన్నాయి కదమ్మా, ఇవి ఈ బిఏ ఇవన్నీ ఎలక్ట్రోడ్స్ అనమాట. ఈతో ఉన్నదాన్ని ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటాము, ఏతో ఉన్నదాన్ని ఫస్ట్ ఆక్సిలరీ ఎలక్ట్రోడ్ అంటాము, బితో ఉన్నదాన్ని సెకండ్ ఆక్సిలరీ ఎలక్ట్రోడ్ అంటాము. ఇక్కడ మనం ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ మెజర్ చేయాలంటే ఏం చేస్తామంటే, ఈ ఎలక్ట్రోడ్స్కి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ ఎలక్ట్రోడ్స్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండు ఎలక్ట్రోడ్ షార్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే ఈ కానీ బి కానీ ఏ కానీ మనకి ఏదైతే సాయిల్ యొక్క రెసిస్టెన్స్ కావాలో ఆ సాయిల్ దగ్గరికి ఏం చేస్తాం మనం, ఈ అనే ఎలక్ట్రోడ్ని లేదా బి అనే ఎలక్ట్రోడ్కి మధ్యలో కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే ఎంతైతే డిస్టెన్స్ మధ్యలో కావాలో దీన్ని తీసుకెళ్ళి ఆ డిస్టెన్స్ దగ్గర కనెక్ట్ చేస్తాం. ఇదర్ ఇట్ మేబీ ఈ టు బి కనెక్ట్ చేయొచ్చు, ఈ టు ఏ అనేది కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా చూడండి, ఎర్త్ మెగ్గర్ అంటే ఇట్ ఈస్ ఎ డివైస్ బై యూజింగ్ ఆఫ్ ఎర్త్ మెగ్గర్ యూ కెన్ క్యాలిక్యులేట్ ది ఎర్త్ రెసిస్టెన్స్ ఆర్ సాయిల్ రెసిస్టెన్స్. ఇది మెజర్ చేయాలంటే సర్క్యూట్కి ఏ సప్లై ఇవ్వాలి, ఏసీ సప్లై ఇస్తున్నాం కాబట్టి దాని ఇండికేషన్ కోసం ఇది అనమాట. అలాగే దీంట్లో ఉంటుంది ఒక వేరియబుల్ రియోస్టాట్. ఈ వేరియబుల్ రియోస్టాట్ని వ్యారీ చేసుకుంటే ఏం చేసుకుంటాం మనం, అన్నోన్ యొక్క రెసిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం అనమాట. ఆ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఎర్త్ మెగ్గర్లో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి, 3 టెర్మినల్స్. ఆ 3 టెర్మినల్స్ 3 ఎలక్ట్రోడ్స్ అంటాం. అందులో ఫస్ట్ ఎలక్ట్రోడ్ దేని రిప్రజెంట్ చేయబడుతుంది, ఈ. సెకండ్ది బి అనమాట. ఈ బిలో మనకి ట్యాపింగ్స్ అనమాట, B1 B2, బి నుంచి B1 మూవ్ చేసుకోవచ్చు, బి నుంచి B2 అనమాట. అలాగే ఇంకోటి ఏముంది, ఏ అనమాట. ఏనేమంటాడు, ప్రైమరీ ఆక్సిలరీ ఎలక్ట్రోడ్స్ అంటాడు అనమాట. ఏనేమంటాడు, ప్రైమరీ ఆక్సిలరీ ఎలక్ట్రోడ్. బీని ఏమంటాడు మనకి, సెకండరీ ఆక్సిలరీ ఎలక్ట్రోడ్ అనమాట, ఎర్త్ ఎలక్ట్రోడ్. మనకి ఇక్కడ ఎక్కడైతే సాయిల్ యొక్క రెసిస్టెన్స్ కావాలో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఈకి ఏకి మధ్యలో కనెక్ట్ చేయాలన్నమాట. ఈకి ఏకి మధ్యలో కనెక్ట్ చేసి ఏం చేస్తాం, ఆ సాయిల్ యొక్క రెసిస్టెన్స్ అని మెజర్ చేస్తాం. ఆ మెజర్ చేసేటప్పుడు మనకి యాక్యురేట్గా వస్తుందో తెలియడం కోసం ఏం చేస్తాడు, ఫస్ట్ ఈకి ఏకి మెజర్ చేసిన తర్వాత ఒక రీడింగ్ తీసుకుంటాడు. తర్వాత ఈ నుంచి దేనికి కనెక్ట్ చేస్తాడు, బీకి. బి నుంచి మళ్ళీ దాని తర్వాత ఏం కనెక్ట్ చేస్తాడు, B1కి. తర్వాత బి నుంచి B2. అలా కనెక్ట్ చేసి సప్లై ఇచ్చి ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ మార్చుకుంటూ ఏం చేస్తాను నేను ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఎలా వస్తుందో చూస్తాను అనమాట. 3 వాల్యూస్ కనుక యాక్యురేట్గా వచ్చినాయి అంటే అదే ఆ వాల్యూ యొక్క ఆ సాయిల్ యొక్క రెసిస్టెన్స్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇది డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు చూడండి. చూడండి, ద రెసిస్టెన్స్ ఏరియా ఆఫ్ ది ఎర్త్ ఎలక్ట్రోడ్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది సాయిల్ అరౌండ్ విచ్ ది వోల్టేజ్ గ్రేడియంట్ ఈస్ మెజర్డ్ అన్నాడు. అంటే ఇక్కడ మీరు మూలంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన డయాగ్రామ్ చూసాం అనుకో, ఆ ఫిగర్లో ఈ ఉంది. ఈ అంటే ఏమన్నా నేను ఎర్త్ ఎలక్ట్రోడ్ అన్నాను. ఆ ఎర్త్ ఎలక్ట్రోడ్ దేనికి ఉపయోగిస్తాం, ఎక్కడైతే సాయిల్ యొక్క రెసిస్టెన్స్ కావాలో దాన్ని టెస్ట్ చేసే పాయింట్ అనమాట. అండ్ ఏ ఉంది కాదు, ఏమన్నాడు, ఆక్సిలరీ ఎర్త్ ఎలక్ట్రోడ్ అన్నాడు అనమాట. ఏతో పాటు ఇంకోటి ఏముంది, బీని ఏమన్నాడు, సెకండ్ ఆక్సిలరీ ఎలక్ట్రోడ్స్ అన్నాడు. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే మనకి సాయిల్ యొక్క రెసిస్టెన్స్ కావాలో దాన్ని తీసుకెళ్ళి ఇన్ బిట్వీన్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఈకి ఏకి మధ్యలో. ఏ సాయిల్ యొక్క రెసిస్టెన్స్ కావాలో దాన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఈకి ఏకి మధ్యలో పెడతాం అనమాట. ఈకి ఏకి మధ్యలో ఆ సాయిల్ అనేది కనెక్ట్ చేస్తాం, అంటే ఆ ప్లేస్లో కనెక్ట్ చేస్తాం అనమాట. కనెక్ట్ చేసి ఏం చేస్తాం, సర్క్యూట్కి ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే ఏసీ సప్లై ఇస్తాం. సప్లై ఇచ్చినప్పుడు సర్క్యూట్లో ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట.
ఎప్పుడైతే కరెంట్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుందో ఈ రెసిస్టర్లో ఏమవుతుంది మనకి కరెంట్ ఫ్లో అయితే వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఏదైనా ఒక మీటర్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇదే కరెంట్ అనేది ఎందులో ఫ్లో అవుతుంది, ఏలోకి బిలోకి ఈలోకి ఫ్లో అవుతుంది అనమాట. ఈ ఫ్లో అవుతున్నప్పుడు ఎంటైర్ ఈ టెర్మినల్ ఏమవుతుంది, వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. ఈ డ్రాప్ అయిన వోల్టేజ్ బట్టి అందులోకి మనం ఇచ్చిన కరెంట్ మీద బేస్ చేసి ఏం చేస్తాను నేను ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ మెజర్ చేస్తాను అనమాట. ఆ మెజర్ చేయడానికి ఫార్ములా ఉంది చూడండి. ఫార్ములా ఏంటి, వోల్టేజ్ డ్రాప్ బిట్వీన్ ఈ టు బి బై కరెంట్ త్రూ ది ఎర్త్ పాత్ అన్నమాట. అక్కడ ఈకి బికి మధ్యలో ఎంతైతే వోల్టేజ్ డ్రాప్ అవుతుందో ఆ వోల్టేజ్ డ్రాప్ ఏం చేయాలి, ఎర్త్ యొక్క కరెంట్ అనమాట. ఆల్రెడీ మనం కరెంట్ చేయడానికి మెజర్ చేయడానికి యామ్మీటర్ వోల్ట్ మీటర్ ఉంది కాబట్టి దీని ద్వారా మనం ఏం చేస్తాం, మనం కరెంట్ వాల్యూ ఎంత వోల్టేజ్ వాల్యూ ఎంత తీసుకుంటాం అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, వోల్టేజ్ బై కరెంట్ చేస్తే ఏమొస్తుంది, రెసిస్టెన్స్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. అలా ఈ ఎర్త్ మెథడ్ ద్వారా రెసిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఒకటే వాల్యూ తీసుకోకుండా ఏం చేస్తాను, నేను ఫస్ట్ ఏ నుంచి ఏ మధ్యలో కనెక్ట్ చేసి ఒక వాల్యూ తీసుకుంటాను. తర్వాత ఏం చేస్తాను, ఏ నుంచి బి కనెక్ట్ చేస్తాను. బి కనెక్ట్ చేసినప్పుడు బి దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి, ఒకటి B1 ఉంది, ఒకటి B2 అనమాట. బి నుంచి ఫస్ట్ ఎక్కడ మూవ్ చేస్తాను, B1కి మూవ్ చేసి సేమ్ టెస్ట్ అనేది రిపీట్ చేసి సేమ్ రెసిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాను. తర్వాత బి నుంచి ఎక్కడ B1 నుంచి B2కి మూవ్ చేసి మళ్ళీ సేమ్ ఏం చేస్తాను, సేమ్ టెస్ట్ చేసి మళ్ళీ వాల్యూ ఎంత వచ్చిందో చూస్తాను అనమాట. దేని ద్వారా ఫార్ములా ఇది అనమాట, వోల్టేజ్ డ్రాప్ బిట్వీన్ ఈ టు బి బై కరెంట్ త్రూ ది ఎర్త్ పాత్ అనమాట. అలా చేస్తే మనకు 3 వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఆ 3 వాల్యూస్ అనేది యాక్యురేట్గా వచ్చిన తర్వాత ఆ టెస్ట్ అనేది మనం ఏం చేస్తాం, అక్కడతో క్లోజ్ చేస్తాం అనమాట. ఇది మనం ఎర్త్ మెజర్ ద్వారా ఏం మెజర్ చేయొచ్చు, మనకి ఎర్త్ రెసిస్టెన్స్ అని మెజర్ చేయొచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను, ఎర్త్ మెజర్ ద్వారా మనం రెసిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు మనకి ఏదైతే మనకి అన్నోన్ రెసిస్టెన్స్ అనేది కావాలో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాను, ఈ నుంచి ఏ అనే టెర్మినల్ మధ్యలో కనెక్ట్ చేస్తాను అనమాట. కనెక్ట్ చేసి ఏం చేస్తాం, సర్క్యూట్కి ఏసీ సప్లై అనేది ఇస్తాం. ఎప్పుడైతే మనకి సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఆటోమేటిక్గా డ్యూ టు ఆ కరెంట్ వల్ల ఏమవుతుంది, టెర్మినల్ దగ్గర వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. అకార్డింగ్ టు ఓమ్స్ లా మీద బేస్ చేసి మనకి వోల్టేజ్ ఈక్వల్ ఫార్ములా ఏమంటే I ఇంటూ ఆర్, అంటే వోల్టేజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది మనకి కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అనమాట. ఎప్పుడైతే మనం సప్లై ఇచ్చామో టెర్మినల్ ఏమవుతుంది మనకి అక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. అలాగే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ వోల్టేజ్ డ్రాప్ మెజర్ చేయడానికి మన సర్క్యూట్లో ఒక వోల్ట్ మీటర్ ప్లేస్ చేసాము. కరెంట్ మెజర్ చేయడానికి ఏం పెట్టాము, మనం ఒక యామ్మీటర్ అనేది ప్లేస్ చేశాను అనమాట. ఇక్కడ సర్క్యూట్లో ఉంది కాబట్టి వోల్టేజ్ మెజర్ చేయడానికి ఒక వోల్ట్ మీటర్ ప్లేస్ చేశాను నేను. కరెంట్ మెజర్ చేయడానికి ఏం చేశాను, ఒక యామ్మీటర్ అనేది ప్లేస్ చేశాను అనమాట. ఇప్పుడు అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం ఫార్ములా ఏంటి, రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V బై I. దీని ద్వారా మనం ఏం చేస్తాను, ఇక్కడ ఉన్న వోల్ట్ మీటర్లో వోల్టేజ్ బై ఇక్కడ ఉన్న యామ్మీటర్లో కరెంట్ అనేది ప్లేస్ చేసి రెసిస్టెన్స్ వాల్యూ అనేది మెజర్ చేస్తాను అనమాట. ఈ టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయమన్నా, నాకు కావాల్సిన వాల్యూ అనేది ఫస్ట్ ఎక్కడ కనెక్ట్ చేయమన్నా, ఈ నుంచి ఏ అనమాట. ఈ అనేది ఎర్త్ ఎలక్ట్రోడ్, ఏ అనేది ఏమవుతుంది ఆక్సిలరీ ఎలక్ట్రోడ్ అనమాట. ఫస్ట్ టెర్మినల్ ఏం చేస్తాను, ఆ సాయిల్ని తీసుకెళ్ళి ఈకి ఏకి మధ్యలో కనెక్ట్ చేసి సప్లై ఇస్తాం. సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఎంటైర్ టెర్మినల్స్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. ఆ డ్రాప్ అయిన వోల్టేజ్ని ఏం చేస్తాను, ఈ వోల్ట్ మీటర్ ద్వారా ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఆ వోల్టేజ్ డ్రాప్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోమని చెప్పాను నేను, ఈ నుంచి బి. మనం టెర్మినల్ ఫర్ సపోజ్ బి దగ్గర పెట్టాం అనుకో, అప్పుడు సపోజ్ ఎక్కడ నుంచి చూసుకోవాలి, ఈ నుంచి B1 దగ్గర వోల్టేజ్ డ్రాప్. ఫర్ సపోజ్ మనం టెర్మినల్ B2 దగ్గర కనెక్ట్ చేసాం అనుకో, ఈ నుంచి ఇక్కడ B2. అది ఇండికేట్ చేయడం కోసం ఇక్కడ P1 అన్నాను, ఇక్కడ P2 అన్నాను. P1 అంటే ఏంటి, ప్రెషర్ కాయిల్ వోల్టేజ్ అనమాట. P2 అంటే ఏంటి, సెకండ్ కాయిల్ యొక్క వోల్టేజ్ అనమాట. ఇలా మనం ఏం చేస్తాను, నేను కరెంట్ ఫ్లో చేస్తూ డ్రాప్ అయిన వోల్టేజ్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఏం చేస్తాను, ఇక్కడ ఎర్త్ మెజర్ ద్వారా అన్నోన్ రెసిస్టెన్స్ అనేది మనం మెజర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు అంతకుముందు క్లాస్లో ఏం చూసాడు, మెగ్గర్ గురించి చదివారు. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మెగ్గర్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చేటప్పుడు ఏం చదువుతున్నాం మనం, ఎర్త్ మెగ్గర్. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెగ్గర్ అండ్ ఎర్త్ మెగ్గర్. మెగ్గర్ ద్వారా మనం ఏం చేస్తాం, మనం ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అని మెజర్ చేస్తాం. కానీ ఎర్త్ మెజర్ ద్వారా ఏం మెజర్ చేస్తాను నేను, ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ అని, అంటే సాయిల్ యొక్క రెసిస్టెన్స్ అని మెజర్ చేస్తాను అనమాట. మన మెగ్గర్లో వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది, మనకి కంపారిజన్. అంటే అర్థం ఏంటి, ఒక నోన్ వాల్యూని ఒక అన్నోన్ వాల్యూతో కంపేర్ చేసి అక్కడ రెసిస్టెన్స్ అనేది మెజర్ చేశాడు. కానీ ఎర్త్ మెజర్లోకి వచ్చేటప్పటికి ఏం చేశాడు, మనకు 2 ఎలక్ట్రోడ్స్ తీసుకుని ఆ 2 ఎలక్ట్రోడ్స్ ఏం చేశాను, నాకు ఏ డిస్టెన్స్ దగ్గర అయితే మనకి సాయిల్ యొక్క రెసిస్టెన్స్ కావాలో ఆ ప్లేస్లో ఏం చేశాను, నేను ఇక్కడ ఆ టెర్మినల్స్ కనెక్ట్ చేసి సప్లై ఇచ్చి నేను ఏం చేశాను, అక్కడ ఎంత అయితే డ్రాప్ అవుతుందో వోల్టేజ్ అది బై ఏం చేశాను, నేను కరెంట్ వాల్యూ అనేది ప్లేస్ చేశాను అనమాట. అక్కడ ఒక వాల్యూ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా రాదు కాబట్టి నేను ఏం చేశాను, ఇక్కడ పాయింటర్ అనేది ఒకసారి
ఈ టు ఏ దగ్గర కనెక్ట్ చేశాను, తర్వాత ఈ నుంచి ఎక్కడ B1 దగ్గర కనెక్ట్ చేసి ఒక వాల్యూ మెజర్ చేశాను, తర్వాత ఈ నుంచి ఎక్కడ B2. ఈ 3 వాల్యూస్ నేను అబ్జర్వ్ చేసి ఈ 3 యాక్యురేట్ గా ఉన్నప్పుడు ఏం చేస్తాను, అక్కడ టెస్ట్ చేయడం అనేది ఆపేసి ఆ 3 వాల్యూస్ ని బేస్ చేసి ఏం చేస్తాను, నేను ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాను అనమాట. ఇట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఎర్త్ మెగ్గర్ రెసిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చదువుతాం, మనం పొటెన్షియోమీటర్ గురించి చదువుదాం అనమాట. నెక్స్ట్ క్లాస్ ఏం చదువుతారు మీరు, పొటెన్షియోమీటర్ గురించి. ఇప్పుడు మనం ఇవాళ చెప్పిన క్లాస్లో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్నాను, యాజ్ ఇట్ ఈస్గా మీకు వాట్సాప్ గ్రూప్లో మన నెంబర్ ఉంది కాబట్టి వాట్సాప్ గ్రూప్లో మీరు మెసేజ్ చేయండి. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. నేను ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పిన కొత్త టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరన్నా మైక్ అన్మ్యూట్లో పెట్టుకుని అడగండి. ఆల్రెడీ మనం ఇప్పుడు వరకు అయిన సిలబస్ అంతా ఒకసారి రీకాల్ చేసుకున్నాం కదా. ఫస్ట్ నుంచి మీకు నిన్న క్లాస్ వరకు అయిన డౌట్స్ అన్ని నేను చెప్పిన తర్వాత ఈ టాపిక్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు చెప్పిన టాపిక్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి నన్ను అడగండి, నేను ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. చూడండి, ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా చెప్పండి అమ్మా. ఎవరమ్మా చెప్పాలి అమ్మా, డౌట్స్ ఉన్నాయా, అందరికి అర్థమైందా అమ్మా? ఎర్త్ మెగ్గర్ అందరికి అర్థమైంది కదమ్మా, సింపుల్ అమ్మా. ఎర్త్ మెగ్గర్ 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఆ 2 ఎలక్ట్రోడ్స్ తీసుకెళ్ళి ఎక్కడైతే మనకి కావాలో అక్కడ దగ్గర ప్లేస్ చేసి సప్లై ఇస్తాం. సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ 2 బై చేస్తే వచ్చేది రెసిస్టెన్స్ అనమాట. అంతే సింపుల్గా. ఒక వాల్యూ దగ్గర పెడితే మనకి ఎక్కడికి వస్తుందో లేదో తెలియదు కాబట్టి ఏం చేశాను, అక్కడ 2 వాల్యూ దగ్గర ప్లేస్ చేశాను అనమాట. ఒకసారి ఎక్కడ ప్లేస్ చేశాను నేను, ఇక్కడ ఒకసారి ఏ నుంచి బి దగ్గర ప్లేస్ చేశాను, ఇంకోసారి ఎక్కడ ప్లేస్ చేశాను, మనకి ఈ నుంచి ఏ దగ్గర చూసారమ్మా. ఈ నుంచి బి దగ్గర ఒకసారి ప్లేస్ చేసి చూసాను నేను, తర్వాత ఈ నుంచి ఏ దగ్గర ఒకసారి ప్లేస్ చేసి చూసాను అనమాట. ఇది ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ క్లాస్లో? అరే బాబు చెప్పాలి, ఎవరికి ఏమి డౌట్స్ లేవుగా? ప్రీవియస్ క్లాస్లో డౌట్స్ ఉన్నా ఒకవేళ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎవరికి డౌట్స్ ఏమి లేవుగమ్మా? లేదు సార్. ఓకే సార్. ఓకేనండి, ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చదువుదాం, పొటెన్షియోమీటర్ గురించి చదువుదాం. నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. పొటెన్షియోమీటర్ అంటే ఏంటి, పొటెన్షియోమీటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. తర్వాత పొటెన్షియోమీటర్ అప్లికేషన్ చూద్దాం. అక్కడతో ఈ ఫస్ట్ యూనిట్ మ్యాక్సిమం పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్లో ఆన్సర్లు చూసిన తర్వాత సెకండ్ యూనిట్లోకి వెళ్దాం. ఓకేనండి.